ప్రజాప్రభుత్వం తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2024 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. డిసెంబర్ 7, 2023 నాడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లో 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం 1835కు పెంచింది. అభయహస్తం హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్చిన హామీల కట్టుబడి 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ను వినియోగిస్తున్న ఉచిత గృహులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. పేద బడుగు వర్గాల సొంత ఇంటికలను నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సార్ గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించారు. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారులు పెద్దపేట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.